తిరుమల కల్తీ నెయ్యి మీద నిన్నటి నుంచి గొడవ జరుగుతోంది కదా. అసలు వాస్తవాలు ఏంటో మొదట్లోనే 2024లోనే ఎన్డీడీబీ రిపోర్ట్ కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. అందుట్లో ఉన్నటువంటి కొన్ని ఆధారాలు పరిశీలిస్తే ఈ రోజు వీళ్ళు చెప్పేదే కాదు, ఆ రోజు ఎన్డీడీబీ చెప్పింది కూడా నిజమని నమ్మక తప్పని పరిస్థితి. ఉదాహరణకు మనం చూసినట్టయితే నెయ్యికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవీ లేవు. బటర్ నుంచి నెయ్యి తీస్తారు కాబట్టి బటర్ లో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. కానీ తిరుమల లడ్డూకు వాడినటువంటి పదార్థాలను తీసుకుని శాంపిల్స్ ని పరీక్షిస్తే అందుట్లో బ్యూట్రిక్ యాసిడ్ 1% కూడా కనిపించలేదు. అంటే దాని అర్థం అది నెయ్యి కాదు అని. దాంతో పాటుగా లారిక్ యాసిడ్ కేవలం 1-2% ఉండాల్సింది కాస్త 12% ఉంది. అంటే కొబ్బరి నూనె, పామాయిల్ ఇలాంటి అవశేషాలు ఏదో వాడి దాన్ని తయారు చేశారా అనే అనుమానాలు స్పష్టంగా కలుగుతున్నాయి. ఇక ముఖ్యంగా అసలు కల్తీ కారణమైనటువంటి పామిటిక్ యాసిడ్, ఇది మహా అయితే 22%, 23%, 25% లోపల ఉండాలి. అలాంటిది 40% ఉంది. 40% నెయ్యిలో ఉండేటటువంటి ఆస్కారం సాధారణ పరిస్థితుల్లో ఉండదు. అంటే డైరీ నుంచి సేకరించేటటువంటి నెయ్యిలో 40% ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా పామాయిలా, బీఫ్ టాలోనా, లార్డ్ నుంచి తయారు చేసినటువంటి అవశేషాల ద్వారా దీన్ని మిక్స్ చేసి 40% తీసుకొచ్చే ప్రయత్నం, నమ్మించే ప్రయత్నం చేశారా అనే అనుమానాలు అయితే కలక్కమా. సో ఈ 3 అంశాలు బేస్ చేసుకొని బ్యూట్రిక్ యాసిడ్ లేకపోవటం, లారిక్ యాసిడ్ 12% ఉండటం, పామిటిక్ యాసిడ్ 40% ఉండటం కల్తీ జరిగిందని చెప్పడానికి ప్రబలమైన సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.